మూవింగ్ టు సెకండ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర నిన్న జరిగిన ప్రమాదంతో వాహనదారులు ఆందోళన వ్యక్తమవుతుంది. ఎన్హెచ్ఏఐ భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టోల్ కట్టకపోతే వదలని ఎన్హెచ్ఏఐ వాహనదారుల ప్రాణాలకు కూడా అదే స్థాయిలో భద్రత కల్పిస్తుందా అన్నది చర్చకు దారితీస్తోంది. నిన్న కీసర టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టేందుకు క్యూలో ఉన్న కారుపై వేగంగా దూసుకొచ్చిన ఒక ట్యాంకర్ పడిపోయి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం ఎవరు? ఎన్హెచ్ఏఐ కాదా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా టోల్ ప్లాజాల దగ్గర స్పీడ్ బ్రేకర్లు, రంబెల్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. హైవేస్ పై అప్పటి వరకు రయ్యను దూసుకొచ్చే వాహనాలు టోల్ ప్లాజా దగ్గరకు రాగానే స్లో అయ్యేందుకు ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ కీసర టోల్ ప్లాజా దగ్గర స్పీడ్ బ్రేకర్లు కానీ రంబెల్స్ కానీ లేవు. దీంతో వాహనాలు వేగంగా దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లై యాష్ ట్యాంకర్ వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టి కారుపై బోల్తా పడింది. కారులోని వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఎన్హెచ్ఏ టోల్స్ దగ్గర ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు సేఫ్టీ నార్మ్స్ కూడా అలాగే పాటించాలి కదా? నేషనల్ హైవే అథారిటీస్ పూర్తిగా అలసత్వం ప్రదర్శించడం కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటోంది. ప్రధానంగా నేషనల్ హైవేస్ని విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత సమీపంలో టోల్ ప్లాజాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుంటారు. వారే వాటి నిర్వహణ మొత్తం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ జరిగినటువంటి కేసర టోల్ ప్లాజాకు సంబంధించి ఈ టోల్ ప్లాజా మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. ప్రస్తుతం ఈ టోల్ ప్లాజా నుంచి దాదాపు ఇటు విజయవాడ భవానీపురం వరకు, ఇటు వెనక నందిగాం వరకు, అంటే విజయవాడ టు హైదరాబాద్ రూట్లో దాదాపు 40-50 కిలోమీటర్ల రేడియస్లో ఫ్రంట్ బ్యాక్ మొత్తం వాళ్ళే చూడవలసి ఉంటుంది. ఈ నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు నిబంధనలు పాటిస్తున్నారంటే ఖచ్చితంగా లేదని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి నేషనల్ హైవే అథారిటీస్ అండర్లో ఈ టోల్ ప్లాజాలు పనిచేసినప్పుడు ఈ మొత్తం హైవే మెయింటెనెన్స్ కూడా వీరే చూడాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉందా, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎస్ఓఎస్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా కర్వ్స్ ఉన్న చోట, టర్నింగ్స్ ఉన్న చోట, అలాగే ఏవైతే విలేజెస్ నుంచి ఆ హైవేకి ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నటువంటి సర్వీస్ రోడ్లు ఉంటే ఆయా ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు జరిగేటటువంటి ఆస్కారం ఉంటే కనుక అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. అక్కడ నిబంధనలు పాటించేలాగా అవసరమైతే అప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి నిబంధనలు హైవే అథారిటీస్ చెప్తున్నప్పటికీ కూడా ఈ టోల్ ప్లాజాల సిబ్బంది పాటించడం లేదు. రెండవది, ఒక హైవేకి రెండో హైవేకి అంటే 1 వే 2 వే ఉంటుంది. ఈ హైవేలు రెండింటికి మధ్యలో కూడా డివైడర్ల మధ్య వచ్చేటటువంటి వెహికల్స్కి సంబంధించి హై బీమ్, లో బీమ్ లైటింగ్ అంటాం మనం. హై బీమ్లో వాహనాలకు సంబంధించిన లైటింగ్ వేసి వెహికల్ డ్రైవ్ చేస్తున్నటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలకి రిఫ్లెక్షన్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఘటనలు ఇటీవల కాలంలో వెళ్ళలోకి వచ్చాయి. వాటికి సంబంధించి డివైడర్ల మధ్య పూర్తిగా మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి బాధ్యత హైవే అథారిటీస్ మధ్య ఉంటుంది, కానీ ఈ టోల్ ప్లాజాల మధ్య ఉంటుంది. కానీ టోల్ ప్లాజాలు ఎందుకు ఆ రకంగా చర్యలు తీసుకునే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతాయి. నిన్న ఇన్సిడెంట్లో కూడా పూర్తిగా టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైన్ బోర్డ్స్ లేకపోవడం, వెహికల్స్ను డైవర్షన్ చేయడంలో విఫలమవడం, వెహికల్స్ ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో వాటిని దారి మళ్లించడం చేయకపోవడం కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటామని తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తూ ఇటీవల కాలంలో జరిగినటువంటి అన్ని ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఇటు వాహనదారులు కోరుతున్నారు.